కన్యా రాశి వారికి ఆరింట పంచగ్రహ కూటమి, సప్తమ స్థానంలో శనేశ్వరుడు, దశమ స్థానంలో గురువు. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అనుకూలమైన మార్పులు ఉంటాయి. ముందస్తు జాగ్రత్త చర్య కింద ఉద్యోగ నిమిత్తము, వ్యాపార నిమిత్తము మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు, వివాహాలు, గృహ ప్రవేశము, ఇతరితర కార్యక్రమాలలో విధి విధానంగా ఆయా కార్యక్రమాలను జరిపించి మానసిక సంతోషాన్ని పొందుతారు. స్త్రీ సంతానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా, అక్కర్లేనటువంటి ఆర్భాటాలు చేస్తున్నట్టుగా కొంతమంది నిందారోపణలు చేసే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. జన్మ జాతకంలో సర్పదోషాలు ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు చేజార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే ఖచ్చితంగా జార్చుకుంటారు. 4-5 జారిన తర్వాత వీళ్ళకి ఏదన్నా ఒక మంచి యావరేజ్ అవకాశం అనేది వస్తుంది. కానీ ముందు వచ్చిన మంచి అవకాశాలు మాత్రం తిరిగి రావు. జన్మజాతకంలో కూడా సర్పదోషాలు ఉన్నట్లయితే. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఏదైనా ఒక నిర్ణయం చేశారు, ఒక ఆలోచన వచ్చింది, తొందరపడి 10 మందికి నిర్ణయంగా చెప్పొద్దు. నా ఒపీనియన్ ఇది, నేను ఇలా అనుకుంటున్నాను, చేస్తే బాగుంటుందా అని అవతల వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని, ఆమోద ముద్ర తీసుకొని అప్పుడు మాత్రమే మీరు చెయ్యండి. అప్పుడు మీకు కలిసి వస్తుంది, వాళ్ళకి కలిసి వస్తుంది. ఆహార నియమాలను ఉల్లంఘించే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతంగా శ్రమిస్తారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను పొందగలుగుతారు. తాత్కాలిక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఉత్తరుత్తర మంచి అవకాశాలు వచ్చే విధంగా ఉంటుంది. 1-2 ప్రయత్నాలు చేసినందువలన ఏమాత్రం నష్టం లేదు. ఇది కూడా ఒక దృష్టిలో పెట్టుకొని చేయండి. తాను పట్టినటువంటి కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టుగా ఇప్పటికిప్పుడే పరీక్ష రాయాలి, ఇప్పటికిప్పుడే రిజల్ట్ రావాలి, అది మహా అద్భుతంగా ఉండాలి, నాకు కావాల్సిన సబ్జెక్టే కావాల్సిన యూనివర్సిటీలోనే కావాలంటే రాకపోవచ్చు. జీవితం దానంతట అది మీకు ఏదన్నా పాఠం నేర్పించాలనుకున్నప్పుడు ఎవ్వరూ దానికి ఎదురు వెళ్ళలేరు. మీ అమ్మగారు నాన్నగారు కావచ్చు, మీ పరీక్షా పత్రం కరెక్షన్ చేసేటువంటి టీచర్లు కావచ్చు, మీకు ఆన్లైన్లో ఇచ్చినటువంటి ఆ కోడ్ రీడింగ్ కావచ్చు. జీవితం నేర్పాలనుకున్నప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లో చొరవ తీసుకొని నేర్పుతుంది. అది నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే అన్ని విధాలా మంచిది. ఒక చదువుకునే దశలోనే ఉన్నారు, ఇది కూడా నేర్చుకోండి, పనికొస్తుంది. ఉత్తరుత్తర జీవితాన్ని ఎలా మలుచుకోవాలన్నది తెలుస్తుంది. ఇది తెలుసుకొని మెలగండి. అంతవరకే. స్ట్రెస్ మాత్రం తీసుకోవద్దు. మంచి గట్టి పట్టుదలకు మాత్రం వెళ్ళవద్దు. ఆ పట్టుదలకు వెళ్ళినా అది మంచి మార్గంలో, మంచి శాతంలోనే ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి.